రాష్ట్ర విభజన జరిగి సరిగ్గా ఈ రోజుకు 11 సంవత్సరాలు పూర్తయింది. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకోసం శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఆనాటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించింది. 1 ప్రత్యేక హోదా, 2 ప్రత్యేక ప్యాకేజ్, 3 విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఇవి 3 వరాలు. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అమలై ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు రావడంతో, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఈ 3 వరాలు ఇంతవరకు అమలు కాలేదు. పర్యవసానంగా రాష్ట్రం వచ్చేసి ఈ దుస్థితిలో ఉంది. ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించి మొదటి వరం. ఇది రాష్ట్రానికి సంజీవని, ఇది రాష్ట్ర హక్కు, భిక్ష కాదు. 2014 ఫిబ్రవరి 20 తారీఖున ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో పార్లమెంట్లో ప్రకటించారు. మొత్తం పార్లమెంటు దానికి అంగీకారం తెలిపింది. బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభలో తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేసింది, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. అది ప్రత్యేక హోదా పరిస్థితి. 2 ప్రత్యేక ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, లేదా కేబీకే తరహా ఒరిస్సాలోని కోరాపుట్, బోలంగీర్, కలహండి అటువంటి ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. కానీ ఈ 11 సంవత్సరాల్లో పిల్లికి బిచ్చం వేసినట్లు 24,350 కోట్ల రూపాయలకు గాను కేవలం 1,050 కోట్లు ఇచ్చి చేదులుపుకున్నది. ఈ విధంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది. ఇక 3వది, విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్లు ఉన్నాయి. వివిధ సెక్షన్ల కింద కేంద్రము రాష్ట్రానికి నిధులు ఇచ్చే విధంగా చట్టంలో ఉంది. అందులో ప్రధానమైనది 13వ షెడ్యూల్ కింద కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. అది ఏర్పాటు కాలేదు. దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు ఏర్పాటు కావాలి. అది ఏర్పాటు కాలేదు. పోలవరాన్ని సత్వరం పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఇది జాతీయ ప్రాజెక్టు, ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, సత్వరము పూర్తి చేయాలి. కానీ 11 ఏళ్ళు అయింది, నత్తనడక సాగుతూ ఉంది. రాజధానికి సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారము రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. కానీ పిల్లికి బిచ్చం వేసినట్లు కేవలం 2,500 కోట్లు ఇచ్చి మిగతాదంతా అప్పుగా తీసుకోమని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక అన్యాయం. విభజన జరిగిన సంవత్సరం లోపల విభజన చట్టంలోని 9th షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలను, 10th షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. 11 సంవత్సరాలైంది, ఇంకా అందులో అనేకం వచ్చేసి ఇంతవరకు విభజన కాలేదు, ఆంధ్రప్రదేశ్కు రాలేదు. విభజన చట్టంలో డీలిమిటేషన్ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయాలని స్పష్టంగా పేర్కొంది. అంటే ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 స్థానాలు చేయాలని చెప్పేసి స్పష్టంగా ఉంది. ఇంతవరకు కాలేదు.
విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయలేదు. తర్వాత విమానాశ్రయాలు, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా డెవలప్ చేయాలి, అది చేయలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పూర్తి కావాలి, అది కాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అది కాలేదు. ఇక అనేక ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, IIIT, NIT, ఎయిమ్స్, IIM, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, ఇవన్నీ రాలేదు, ఇవన్నీ పూర్తి కాలేదు. ఇంకా 11 సంవత్సరాలైనా. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, అది పూర్తి కాలేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలి. 11 సంవత్సరాలైంది, ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది. విభజన చట్టం ప్రకారం కేంద్రము ఆంధ్రప్రదేశ్కు, నవ్యాంధ్రకు, సీమాంధ్రకు ఇవ్వాల్సిందేమో కొండంత, కానీ 11 సంవత్సరాల్లో ఇచ్చింది గోరంత. ఇప్పుడైనా సరే కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. తర్వాత టీడీపీ మీద ఆధారపడి ఈనాడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. ఇది ఈ అంశాలు సాధించడానికి, విభజన చట్టంలోని అంశాలు సాధించడానికి సరైన సమయం. ఇప్పుడైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యమైన కనీసం ఇప్పుడైనా అని విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ